ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభము. క్రిస్మస్ దినాలలో ఉన్నాం మనం. క్రిస్మస్ను గుర్చినటువంటి సందేశాలు అనేకం మనం వింటున్నాం. క్రిస్మస్ కారణాలు విశ్లేషిస్తే ఒక 7 ప్రత్యేకమైనటువంటి విశేషాలు బయలుపడతాయి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అనే దాని మీద బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి వివరణ ఆధారాలు చూస్తే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి ప్రత్యక్షపరచటానికి వచ్చారు. టు రివీల్ గాడ్, ఇది మొదటి కారణం. అదృశ్యుడైన దేవుణ్ణి మానవులకు కనపరచటానికి, హౌ గాడ్ ఈజ్, దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది తెలియచేయటానికి దేవుని యొక్క ప్రత్యక్షత మనుషుల మధ్య ఇవ్వటానికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువునకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అంటే గాడ్ ఈజ్ విత్ అస్. గాడ్ ఈజ్ విత్ అస్, మనతోనున్న దేవుడు ఇమ్మానుయేలు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము, దేవుడు నరావతారి అయ్యాడు. నర అవతారం ధరించాడు, శరీరం ధరించాడు. ధరించి ఆయన మనుషులకు దేవుని కనుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధ లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నవి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఇదే మనకు తిమోతికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం దగ్గర, ఎవడును ఎన్నడూ ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, చూడలేడు అని రాస్తాడు. సో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనను బయలుపరిచెను. ఆదికాండం 1:1 నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు దేవుడు ఎవరు అనగా యేసుక్రీస్తు, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ప్రత్యక్షతలోనికి రాకపూర్వము క్రీస్తు, నరావతారి కాకపూర్వము క్రీస్తు. ఏదెను వనములో ఆదాము హవ్వలకు కనపడినటువంటి వాడు యేసుక్రీస్తే. ఎందుకంటే యోహాను 1:18 చెప్తోంది, దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు యేసుక్రీస్తునందు. కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్పాడు, దేవుని యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుచు ఉన్నది అని చెప్పాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువు శరీరమునందు దేవుని యొక్క సర్వసంపూర్ణత నివసించింది. అంటే ద ఫుల్నెస్ ఆఫ్ డైటీ, the fullness of deity dwelt in the body of Christ. Dwelt in the body of Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమునందు దైవత్వం యొక్క సంపూర్ణత నివసించింది. కనుక టు రివీల్ గాడ్ టు ద హ్యుమానిటీ, మనుషులకు దేవుణ్ణి ప్రత్యక్షపరచుటకు ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని రాశాడు. కనుక టు రివీల్ గాడ్ ఇన్ ఫ్లెష్, దేవుణ్ణి శరీరమందు ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మనకు బైబిల్ గ్రంథం ఏం చెప్తోందంటే అదృశ్యుడైనటువంటి దేవుడు యొక్క దృశ్య స్వరూపం యేసుక్రీస్తు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు అదృశ్య దేవుని దృశ్య స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడు అని వ్రాసింది. అదృశ్య దేవునికి స్వరూపి. ఫిలిప్పీ పత్రిక కూడా ఆయన దేవుడు అయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఉండి, అంటే దేవుడయ్యుండి ఆకారమందు మానవునిగా కనపడ్డాడు. ఈ వచనాల ఆధారంగా మనకేం అర్థమవుతుందంటే యేసుక్రీస్తు దేవుణ్ణి కనపరచుటకు వచ్చెను అని అర్థం. తర్వాత మరొక రెండవ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే మనుష్యుల యొక్క పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు వచ్చారు. మనుషుల యొక్క పాపములను తీసివేయటానికి, టు రివీల్ అండ్ టు రిడెంప్ట్. మనుషుల యొక్క ప్రతి పాపాన్ని ఆయన తీసేయటానికి, కొట్టివేయటానికి, తొలగించటానికి, రద్దు చేయటానికి వచ్చాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఏమని సాక్ష్యం చెబుతోందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి 5వ వచనంలో అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. హీ కేమ్ టు రిమూవ్ ద సిన్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల యొక్క పాపమును తొలగించుటకనగా, పాపము తొలగించబడుట ఎట్లు సాధ్యమవుతుంది? పాపము తొలగించబడటం, పాపము యొక్క శిక్ష రద్దవటం ఎలా సాధ్యమవుతుందంటే విమోచన క్రయధనంగా యేసుక్రీస్తు తన ప్రాణం ఇచ్చినప్పుడు. మార్కు సువార్త 10:45లో ఈ యొక్క మాటలు ఉన్నాయి. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పారు. లూకా సువార్త 19 అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అన్నారు. అటువలనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వార్త నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని చెప్పి పౌలు గారు చాలా స్పష్టంగా తిమోతికి వ్రాస్తున్నట్లుగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాసింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. పాపములను నుండి పాపులను, మనుష్యులను రక్షించుటకు, విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకము చేస్తుంది. తర్వాత ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అనగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాదికి ఉన్న క్రియలు ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహంతకుడు. వాని క్రియలు అబద్ధముతో
హింస, హత్య, కుట్రతో కూడినవి ఉంటాయి. వాటిని లయం చేయటానికి ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రేమ మనుష్యులను ప్రేమించి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము ప్రేమించామని కాదట, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Why Jesus came? To reveal God and to redeem his people. మత్తయి సువార్త 1:21లో, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును, ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టబడుతుంది అన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. He came to reveal God who is truth. He came to redeem people who are sinners. అద్భుతం ఏమిటంటే ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టానంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు మనం చూస్తున్నప్పుడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే నేను పుట్టి తిని అని ప్రభువారు శిలువ సందర్భంలో చెప్పారు. ప్రియమైన మిత్రులారా, ఈ కారణాలను విశ్లేషిస్తే యేసు మనుషులను దేవునితో సమాధానపరిచి టు రీకనెక్ట్, టు రిస్టోర్ త్రూ హిజ్ రిడెంప్షన్, తన విమోచన పథకం ద్వారా తిరిగి మనుషులను దేవునితో సమాధానపరిచి సంబంధీకులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపము వలన తెగిపోయిన సంబంధాన్ని తన శిలువ ద్వారా రెస్టోర్ బ్యాక్, తిరిగి ఇవ్వటానికి, టు రీకనెక్ట్, టు రీఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్, తిరిగి సంబంధాన్ని నెలకొల్పటానికి యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు. ఆయన జన్మించిన దినము ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలో ఈ ఉద్దేశాలను మీరు గుర్తించి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు అనగా, యేసుక్రీస్తు దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో సర్వాధికారి అయిన దేవుడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు దేవుడిగా మనందరికీ అర్థమవుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యమైనటువంటి దేవుడు. దేవుడు నరావతారి అయ్యాడు. కారణం ఏమిటంటే, ఆ మనుషులు, ఆయన మనమందరము, ఆయన పిల్లలమైన మనమందరము రక్తమాంసాలలో పాలుభాగస్థులమై ఉండి అపవాది యొక్క బలమునకు, దాస్యమునకు లోనైన వారమై భయంతో ఉన్న కారణం చేత మనల్ని విడిపించటానికి, మరణాన్ని లయం చేయటానికి దేవుడే స్వయంగా నరుడిగా వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నది. ఈ వచనంతో మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును దేవుడు కూడా, ఆయన కూడా అనగా యేసుక్రీస్తు కూడా అనగా దేవుడు కూడా రక్తమాంసములలో పాలివాడాయను.
ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అండర్లైన్ చేసుకోండి. కావలసి వచ్చెను, అవ్వక తప్పలేదు. దేవునికే నరుడవ్వక తప్పలేదు నరుని రక్షించటానికి. దట్స్ వై ద లవ్ ఆఫ్ గాడ్ మేడ్ గాడ్ ఫ్లెష్. దేవుని ప్రేమ, దేవుని వాక్యమును శరీరము దారిగా ఈ లోకానికి పంపించింది. ఈ సత్యము గుర్తెరిగి యేసు నందు విశ్వాసం ఉంచండి. యేసే దేవుడు. యేసు ఒక దేవుడు కాదు, యేసే దేవుడు. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం.